హాయ్, హలో, నమస్తే, వణక్కం, ఆదాబ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ సూపర్గా నచ్చే కూర. జనరల్గా ఉల్లికాడలు అనగానే ఏమనుకుంటారంటే ఏదో ఒక రెసిపీలో అక్కడక్కడ వేస్తాము ఇంకేదో, కానీ ఉల్లికాడలతో సపరేట్గా ఒక రెసిపీ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో ఇవాళ మీరు చూడబోతున్నారు. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఉల్లి పొరక, శనగపిండి, ఆయిల్. దట్స్ ఆల్. చేసేద్దామా? సింగిల్ పాట్ డిష్. మీరు ఎక్కడికి కదలేదు, ఏ అదర్ పని కూడా లేదు, జస్ట్ డిష్లోనే కాన్సన్ట్రేషన్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ తీసుకున్నాను, ఒక 3-4 టీ స్పూన్స్. శనగపిండి ఉంది కదండి, ఎంత ఆయిల్ వేసినా పీల్ చేస్తుంది, దానికి కొంచెం భయపడాలి. ఈ ఆయిల్ కాగి మనము దాన్ని ఏమంటారు, పోపు వేసుకునే లోపు ఒక చిన్న గిన్నెలో మనం కొంచెం పల్స్ తిప్పుకొచ్చే ఉన్నాయి, అవన్నీ వేస్తా చూడండి. కొత్తిమీర కొంచెం ఉంచానండి, కరివేపాకు ఒక 2-3 రెబ్బలు ఇట్లా తీసుకోండి, అల్లం 2 చిన్న ముక్కలు, వెల్లుల్లి కొంచెం దట్టించండి, బాగానే పాయ వేసేసాను. పచ్చిమిరపకాయలు మన కారానికి అనుగుణంగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇది పల్స్ తిప్పుకొద్దామండి. ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1 టీ స్పూను, మెంతులు ఒక 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు. ఇంక ఇందులో కారం ఏం లేదండి, అక్కడ వేసిన మన పచ్చిమిరపకాయలు, ఇక్కడ వేసిన ఎండుమిరపకాయలు, అంతే కారం. కరివేపాకు కొద్దిగా, సాలిడ్ పక్కా అదనమాట, అసలు సిసలు తాలింపు. ఇంగువ ఒక 1/2 టీ స్పూను. ఇదిగోండి మన పోపు వచ్చేసింది. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పల్స్లో తిప్పుకొని వచ్చినాం. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఉల్లి పొరకలో, ముఖ్యంగా ఈ సమ్మర్కి చాలా మంచిదండి. కంపల్సరీ తినండి, చేయండి. ఆయిల్లో కొంచెం వేగనిస్తున్నాను ఇదంతా. వెల్లుల్లి ఎక్కడైనా ఒకటి ఇట్లా వచ్చినా నష్టమేం లేదు, మన వెల్లుల్లే కదా, ఉడికిపోతుంది, తినేస్తాం. ఉప్పు కొంచెం ముందే వేసుకుంటున్నాను, ఒక 1 టీ స్పూను. మనకి ఉల్లి పొరక కింద కొన్ని ఉల్లిపాయలు ఇట్లా గడ్డలు ఉల్లిపాయలు ఉంటాయి, ఐడియా ఉందా మీకు? ఆ వేళ్ళు తీసేసిన తర్వాత కడిగితే అవి ఇట్లాగా లేతగా చక్కగా చాలా బాగుంటాయి. వాటిని ఇప్పుడు వేసేస్తున్నాను నేను. ఇవన్నీ ఉల్లి పొరక కాడలతో పాటు వచ్చిన గడ్డలు. లేదంటేనేమో మీకు గడ్డలు అంత తయారవ్వలేదు, నష్టమేం లేదు, ఎంత ఉంటే అంతే వేయండి. నాకు పెద్ద పెద్ద వచ్చినాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. యాజ్ ఐ ప్రామిస్డ్, నో కారం. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉల్లి పొరక, ఇదిగోండి మొత్తం ఉల్లి పొరక. ఇది కట్టి 2-3 గుప్పెళ్ళు వేసేసానండి, అంటే దాదాపు 1/2 కిలోలో సగం. నాకు 1/2 కిలో ఉల్లి పొరక వచ్చింది, దాంట్లో మొత్తం ఉల్లిపాయలన్నీ వేసేసాను, పొరక మాత్రం సగం వేసాను, అంటే 150 గ్రాములు కాసుకోండి మీరు. మూత పెట్టేస్తున్నానండి. ఇది నిజానికి 2 రకాలండి. ఒకటి మనము పొడి పొడిగా చేసుకోవచ్చు, బాగుంటుంది. 2 నీళ్ళు పోసి లూజ్గా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. చపాతీలోకి అట్లా తినాలంటేనేమో నీళ్ళు పోసింది బాగుంటుంది. అన్నంలోకి ఇట్లా ముద్ద కూర చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఆవకాయ ఊట నంచుకోవాలి అసలు సైడ్కి. నాకు మా నానమ్మ గుర్తొస్తుంది, అన్నీ వేసి ఇట్లా ఉల్లి పొరకని దంచి, వాళ్ళు అసలు ఇట్లా కోసేవాళ్ళు కూడా కాదండి, ఇట్లా తింపి ఇట్లా దంచి వేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది అప్పట్లో, అది గుర్తొస్తుంది నాకు. దానికి ఏంటంటే ఆవకాయ ఊట నూనెతో సహా, ముక్కల్లేవి ఏం లేవు, మిగిలిపోయిన ఊట ఉంటుంది కదా మనకు సీజన్ అయిపోయే టైంకి, అదంతా వేసి కలిపి ఇట్లా ముద్దలు పెట్టేది, ఒక్కొక్కరికి ఇంత. మాకు అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే అంటే ఆ టైంకి అది వచ్చింది, ఆ ముద్ద వచ్చిందంటే మా ఫుడ్ అయిపోయింది. చాలా బాగుంటుండే, ఘాటు భలే ఉంటుంది ఇది. మగ్గిపోతుందండి, ఇట్లా మగ్గిపోతుంది. ఇన్ని కూరగాయలు ఉండగా ఉల్లికాడలే దొరికినాయి శైలజ గారు అంటే, ఈ సీజన్లో బాగా వస్తాయండి ఉల్లికాడలు, చాలా మంచిది. ఇంత మంచిదనాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? అందరు ఇవాళ రేపు ఎముకల నొప్పి, బొక్కల నొప్పి, కీళ్ళ నొప్పులు అంటున్నారు. మీరు ఇది రెగ్యులర్గా తినండి, కీళ్ళ నొప్పులు ఇట్లా మటమాయమవుతాయి. అంత మంచిది. మన ప్రకృతి అన్నీ ఇచ్చింది, వాడుకోవటంలో మనం ఫెయిల్ అవుతున్నాం అనిపిస్తుంది చాలాసార్లు నాకు. ఇమ్యూనిటీ పవర్ని విపరీతంగా బూస్ట్ చేస్తుంది ఇది. అలాగే మన బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియకి చాలా మంచిది. అసలు కంటి ఆరోగ్యానికైతే అసలు ఉల్లికాడలు ఎంత మంచిదంటే మాటల్లో చెప్పలేను.
ఇన్ని బెనిఫిట్స్ ఉన్నదాన్ని వదిలేయటం భావ్యమా చెప్పండి మీకు నాకు, అందుకని చేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా ముద్దగా అయింది చూసారా, చాలు. నీళ్లు పోయదలుచుకుంటే ఇక్కడ పోయండి, లేకపోతే వద్దు, నేను పోయట్లేను. ఇదిగోండి శనగపిండి 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, మంచిగా కలపండి. 2 టేబుల్ స్పూన్లు వేసినాక నేను కలుపుతున్నా. దీనిలో సటిల్గా టేస్ట్ వస్తుందండి మీకు, శనగపిండి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కర్రీని ఎన్హాన్స్ చేయాలి, మీరు దాన్ని ఏమంటారు పెంచాలి. నేను స్పూన్తో ఎందుకు ఇట్లా అంటానండి, చేత్తో అయితే నాకు ఇట్లాగా చిందటం ఇట్లా ఇట్లా ఇష్టం, ఈజీ అనమాట. చిన్నప్పటి నుంచి మనకి అన్ని చేత్తో చేయటం అలవాటు అయిపోతుంది కదా, అందులో భాగం అనమాట ఇది. ఒక నేటివిటీ ఫీల్ అవుతాం చేత్తో చేస్తే. ఈవెన్ హోటల్కి వెళ్ళినా కానీ స్పూన్తో నేను చాలా తక్కువ సార్లు తింటాను. ఇంకా బోన్లెస్ అయితేనో అట్లా తింటాను, మిగతా టైంలో అసలు ఇట్లా కలుపుకొని చేత్తో తింటేనే నాకు ఆ చేతికి, నా నాలుకకి, నా మైండ్కి, నా హృదయానికి కనెక్షన్ ఉన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకో తెలియదు. మీ దగ్గర చాలాసార్లు అతి కష్టం మీద ఇట్లా చూసి నాకేది కూడా నాకు ఎందుకో అట్లా మీరన్నీ అనుకున్నా సరే హెల్త్కి మంచిది కాదు, అదే ఎంగిలి అది ఇది అంటారు కదా, క్లాత్తో తుడిచేసుకుంటా. ఎవరైనా వస్తారంటే ఏమో కానీ మనలో మనకి ఎంగిలి ఏంటండి. పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను. మనం 1 టీ స్పూనే ఉప్పేసాం, గుర్తుందా? ఈ కొబ్బరి కోసం ఆగాను. కొబ్బరి కొంచెం ఉప్పగా ఉంటే మనకి మళ్ళీ ఉప్పు ఎక్కువ వద్దని భయానికి ఆగిన. దీంతోపాటు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ ఉప్పు పట్టదండి. కొత్తిమీర వేసేస్తున్నాను సో దట్ ఒక్కటేసారి కలపచ్చు. పచ్చి కొబ్బరి ఆప్షనల్ అండి, మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా బాగుంటుంది వేస్తే. దీనివల్ల మీరు 1/2 కిలో ఉల్లికాడలు కూడా నోట్లోకి వెళ్ళిపోతాయి. శనగపిండి ఎప్పుడు ఇంట్లో ఉండేదే, చల్లుకోవటమే, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ పచ్చి కొబ్బరి అనేది అటు హెల్త్ కోసం ఇటు టేస్ట్ కోసం యాడ్ చేసింది. ఆ ఉల్లి ఘాటు ఏదైతే ఉంటుందో కొంతమందికి అంత నచ్చకపోవచ్చు, ఏదో వియర్డ్ స్మెల్ వస్తే పచ్చి కొబ్బరి దాన్ని ఆ టేస్ట్ని ఆ ఫ్లేవర్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, అందుకని పచ్చి కొబ్బరి వేయాల్సి వచ్చింది. అద్భుతంగా ఉందండి కర్రీ. జస్ట్ ఒక 30 సెకండ్స్ మూత పెడతా అంతే, ఆ వేడికి కట్టేసినా కానీ అయిపోతుంది. ఉల్లికాడలతో కూర ఎంత రుచిగా ఉంటుందా అని మీరు కిందకు మీదకి అవుతారు, అంత టేస్టీగా ఉంది కర్రీ. సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్. ఇంకా కట్ అయినే లేదు, నేను అన్నం వేసుకొని దిగిపోయాను. ఆ వాసన ఆ టేస్ట్ అట్లా పిలుస్తుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు కట్టేస్తున్నా, మూత పెడుతున్నా. ఇదిగోండి వచ్చేసింది. ఇది దీనికి అంచుకి ఆవకాయ, ఏమన్నా టేస్ట్ ఉంటుందండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా అన్నం కలుస్తుందండి కొంచెం కూర. ఇట్లాగా చూడండి, నేను ఇట్లా ఇది తీసుకున్నా అంతే, బోల్డ్ అన్నం కలుస్తుంది. కలిపాను. ఓకే, బాగుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఉత్తది ఇంకా బాగుంది, కమ్మగా ఉంది ఉత్తది. ఓకే తింటే కొంచెం ఆ ఓల్డ్ టింజ్ బాగుంది. దట్స్ ఆల్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.